బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం ఇంకొల్లు గ్రామం. నా పేరు షేక్ మహమ్మద్ రఫీ. ప్రస్తుతం మరి ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలన గురించి చెప్పాలంటే మరి వాగ్దానాలన్నీ ఇవాళ అన్ని మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి. మరి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వం అప్పుడు మరి ఇక్కడ ఏ విధమైనటువంటి వసతులు లేక మరి గత ప్రభుత్వం ఎన్నో పనులు చేసుకుంటా అక్కడ అమరావతిలో మరి గ్రాఫిక్ అనే పదానికి వాళ్ళు నిర్వచనం ఇది అది అని చూపించినా కానీ మన కళ్ళకు కట్టినట్టుగా అన్ని శాఖల వారికి అక్కడ బిల్డింగులు కట్టడం అనేది జరిగింది. మరి అక్కడ ఏమీ లేదన్నట్టుగా ఈ ప్రభుత్వం చెప్తాం. మరి గత ప్రభుత్వం మరి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఆర్థికంగా ఏ వనరులు లేకపోయినా ఇటు టీచర్స్ కానీ మరి డైలీ బేస్గా మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో పనిచేసే వారికి ఏనాడు కూడా జీతాలు ఆపలేదు. అలాగనే ఏ ఉద్యోగస్తులకు కూడా ఇబ్బంది పెట్టలేదు. మరి ఈ రోజున ఈ ప్రభుత్వం వైసీపీలో ఉన్నటువంటి సర్పంచులు కానీ మున్సిపల్ కార్పొరేటర్స్ కానీ లేకపోతే అధికార పార్టీకి చెందిన వారే ఇవాళ రోడ్లెక్కి మరి మాకు ఇల్లులు కావట్లేదు, మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం అనే పరిస్థితి మనం పేపర్లో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అలాగనే మరి ఆ రోజున ఫస్ట్ 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. మరి ఆ రోజుల్లో మరి ఏ ఉద్యోగస్తులకు ఇబ్బంది కలగకుండా వారికి మరి జీతాలు అనేవి ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వచ్చారు. మరి ఆ రోజు ప్రభుత్వం వచ్చిన అమ్మటే వైఎస్ఆర్ పార్టీలో మరి జగన్ ఆ రోజున మరి ఆర్టీసీ కూలీని ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని మరి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తున్నానన్నారు. ఈరోజు ఏ ఆర్టీసీ డ్రైవర్ని కానీ కండక్టర్ని కానీ మెకానిక్లు కానీ సంస్థను కదిలిస్తే మరి పుంఖాలుగా మరి వాళ్ళ ఇబ్బందులు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున ఎన్ని లక్షలైనా కూడా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తే ఆర్టీసీ భరాయించింది. మరి ఈ రోజున 4 లక్షలు 5 లక్షలు దాటితే మరి వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఆర్టీసీ డ్రైవర్ని కండక్టర్ని కదిలించినా కానీ ఇదే విషయం చెబుతారు. అలాగే అమ్మఒడి తీసుకోండి, అమ్మఒడి తీసుకుంటే మరి ఆ రోజున చెప్పినట్టు వాగ్దానం లేదు. ఈరోజు ఒక్కళ్ళకే డబ్బులు వేస్తున్నారు. మరి ఆ చేయూతలు కానీ రైతు బీమాలు కానీ ఇవన్నీ రైతు వారీగా కలిస్తే రైతులు చెప్తారు. మరి ఈరోజు 18,700 స్త్రీలకు వేస్తూ వచ్చారు. మరి ఈ రోజున కరెంటు బిల్లు ఉన్నాయి, కరెంటు ఎక్కువ కాలుతుందని లేకపోతే ఏదో ఒక కారణం చెప్పేసి మరి ఆ పథకాలన్నీ నీరు గార్చే పరిస్థితి ఉంది. మరి ఆ రోజున మరి ఒంటరి మహిళ అని కానీ చంద్రబాబు నాయుడు గారు ఒంటరి మహిళ అని కానీ పెన్షన్లు కానీ చివరిలో మరి ఎలక్షన్లకు ముందు 1000 రూపాయలటువంటి పెన్షన్ని 2000కి ఒకేసారి పెంచారు. మరి ఆ రోజున మరి ఈ రోజున మరి జగన్ గారు నేను 3000 ఇస్తానన్నాడు. 3000 ఎప్పుడు ఇచ్చాడు? సంవత్సరానికి 250 పెంచుకుంటూ వచ్చాడు. మరి అది కూడా మరి అవకతవకలుగా అవి వాళ్ళకి ఇది ఉంది ఇది ఉంది అని చెప్పి చాలా మందిని తీసేసిన పరిస్థితులు. ఎవరైనా సరే వైసీపీ నాయకులు నాతోటి వస్తే నేను ప్రతి పర్సన్ ఇంటికి తీసుకెళ్లి చూపించి వాళ్ళకి పెన్షన్ తీసేయించిన పరిస్థితులు నేను చూపించగలగటానికి ఈ రోజు కూడా నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను.